నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజైతే మీ ముందుకి ఢిల్లీలో మరొక వెహికల్ తీసుకొని రావడం జరిగింది. 2016 మోడల్, 2017 రిజిస్ట్రేషన్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వేరియంటు. కేవలం 80,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్. 2 కీస్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు అయితే. సరే, కార్కి సంబంధించిన డీటెయిల్స్ చూపెడతాను. సో 1% కూడా మనకు యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే మనకు రీప్లేస్ కాలేదు. అయితే 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ ప్లేస్లో కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్. మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చి వెహికల్ తీసుకుంటా అనుకుంటే డైరెక్ట్ ఓనర్ వారి దగ్గరే సిట్టింగ్ వేయించి మీకు కార్ అనేది ఇప్పించడం జరుగుతుంది. లేదు అనుకుంటే మమ్మల్ని పంపించమంటే ఈ కార్ను కేవలం ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పంపిస్తే మనం కార్ అనేది కరీంనగర్ పంపిస్తామండి. మీరు ఒకటికి 10 సార్లు కరీంనగర్ కార్ వచ్చిన తర్వాత మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొచ్చుకొని కార్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ తీసుకెళ్ళచ్చు. సింగిల్ స్క్రాచ్ లేదు ఎక్కడ కూడా. చాలా నీట్గా యూజ్ చేస్తాడు వెహికల్. కార్కి సంబంధించి మనకు కంపెనీ ఫిట్ అలా వీల్స్ వస్తాయి. ఫ్రంట్ టైర్ ఒక 30% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. కంప్లీట్గా ఫోర్డ్ కంపెనీ సస్పెన్షన్ అయితే మనకి ఇందులో ఉంది. రన్నింగ్ బార్ చూసుకోండి. రన్నింగ్ బార్లో చాలా వెహికల్స్కి అయితే రన్నింగ్ బార్లో డ్యామేజ్ అయితే ఉంటాయి. అండర్ బాడీ కూడా చిన్న డ్యామేజ్ లేదు. చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో ఇందులో అయితే మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. వెనకాల టైర్ ఒక 30% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది మనకు కార్కి సంబంధించి అయితే మనకు డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ఈ కార్లో అయితే మైనస్ పెట్టడానికి ఎలాంటి డౌట్స్ లేవండి. చాలా చాలా నీట్గా ఉంది. వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి. ఒకవేళ వెహికల్ మేము చెప్పిన విధంగా ఉంటే మీరు వెహికల్లో డ్రాప్ కావచ్చు. సో వెనకాల మనకైతే ఇది స్టెప్-ఇన్ టైర్ కూడా అలా వీలే ఉంటుంది. స్టెప్-ఇన్ టైర్ ఒక 40 to 50% ఉంది. రియర్ వైపర్ కూడా ఉంది. రియర్ డిఫాగర్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ వాటర్తో కూడా మనకు వెనకాల మిర్రర్ వాష్ చేసుకోవచ్చు. ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లోనే మనకైతే ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. రియర్ కంపెనీ ఫిటెడ్ మనకైతే సెన్సార్స్ కూడా ఉంటాయి. సస్పెన్షన్లో చిన్న ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోండి. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 4 దిక్కులు కూడా మీకు క్లియర్గా చూపెడుతున్నాను. సో ఇది మనకు కార్కి సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ. మనకైతే వెనకాల డిక్కీ తీయడానికైతే ఎలాంటి కీ ఆప్షన్ ఉండదు. ఇక్కడ బ్రేక్ లైట్లోనే మనకి ఇన్బిల్ట్ అయితే మనకు బటన్ రావడం జరుగుతుంది. కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి డైరెక్ట్గా. రూఫ్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎలాంటి రస్ట్ కూడా లేదు రూఫ్లో. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి. బాడీకును డోర్కి కనెక్టివిటీ పార్ట్స్ కంప్లీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అవి చూడండి ఒకసారి. కొత్త వెహికల్ ఎలా ఉందో అలా ఉంది. అండర్ బాడీ కూడా మ్యాట్ కూడా షోరూమ్తో వచ్చిన మ్యాటే ఉంది ఇప్పటివరకు అయితే. విండో షేడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఢిల్లీ వచ్చి తీసుకెళ్తా అనుకుంటే ఢిల్లీ వచ్చి తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే కేవలం ట్రాన్స్పోర్ట్ అమౌంట్ వేస్తే మనం కార్ అనేది కరీంనగర్ పంపిస్తాం. కరీంనగర్ వచ్చిన తర్వాత మేము చెప్పిన విధంగా ఉండి మీ మనసుకు మీరు సాటిస్ఫాక్షన్ అయ్యి మీ మెకానిక్ కూడా ఓకే అంటేనే మీరు కార్ తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే మీరు డ్రాప్ కావచ్చు. సో ఇది మనకి కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలే. ఎక్కడ కూడా ఎలాంటి వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారు ఎవరికైనా మీరు కావాలనుకోని ట్రాన్స్పోర్ట్ అమౌంట్ వేస్తే డైరెక్ట్ బై రోడ్ వస్తుందండి వెహికల్. ట్రాన్స్పోర్ట్లో రాదు. బై రోడ్ వస్తేనే ఇంజన్ కండిషన్ ఏందో మీకు తెలిసిపోతుంది, మాకు తెలిసిపోతుంది. ట్రాన్స్పోర్ట్లో వస్తే ఇవాళ వేసినామా రేపు అక్కడ దిగిందా అన్నట్టే ఉంటుంది. తర్వాత వెహికల్ కండిషన్ అనేది మీకు తెలీదు. మళ్ళీ ఇంజన్ గురించి మేము మాట్లాడుకొని వట్టిగా టైం వేస్టు.
సో వన్స్ బై రోడ్ బండి 2000 కిలోమీటర్ వచ్చిందంటే తర్వాత మనం దాని గురించి స్పెషల్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అండర్ బాడీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది డీజిల్ ఫిల్ చేసుకునే పాట్ అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ ఫ్లెండర్. ఈ టైర్ వచ్చేసి మనకు ఒక 70% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సైడ్ మిర్రర్లో ఇన్బిల్ట్ అయితే ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. మనం పుష్ బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ అన్నాం కదా, మనం లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం వితౌట్ కీతోని కీ లాక్ చేసుకోవచ్చు, కీ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ మనం ఇక్కడ నుంచే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మనకి కార్కి సంబంధించిన అవుట్ సైడ్ నుంచి వ్యూ. కేవలం ట్రాన్స్పోర్ట్ అమౌంట్తోని మనమైతే కార్ అనేది కరీంనగర్ పంపిస్తామండి. %1 డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇంజన్లో అయితే ఎలాంటి సౌండ్ కూడా లేదు. మనకు సీట్ కవర్స్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అనేది కామన్. ప్రతి కార్లో ఈ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అనేది చినుగుతూ ఉంటుంది. డోర్లు వేస్తే కూడా చిన్న సౌండ్ కూడా లేదు. చాలా కార్లకైతే డోర్లు వేస్తే ఇట్లా గల్గల్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో మనకి ఇందులో జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వెహికల్ స్టార్ట్ అయింది. వెహికల్ సంబంధించిన రీడింగ్ విషయానికి వస్తే 82,055 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే మనకైతే పుష్ బటన్ స్టార్ట్ రావడం జరుగుతుంది. అండ్ మనకు స్టీరింగ్ విషయానికి వస్తే ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉంటాయి. మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మనకైతే ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. మనకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో ఉంటుంది. ఈ మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన కంప్లీట్గా ఫుల్ టు ఫుల్ మన ఏమంటారు ఆప్షన్స్ అయితే మనకి ఈ ప్లేస్లో వస్తాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ వస్తుంది చూడండి. రేడియో పెడితే రేడియో అని వస్తుంది. ఇందులో మనకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోన్స్ కూడా మాట్లాడుకోవచ్చు డ్రైవింగ్లోనే. అండ్ ఏసీ విషయానికి వస్తే మనకు ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఇస్తారు. అండ్ గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ అయితే ఇందులో ఉంటుంది. యూఎస్బి కేబుల్, ఆక్స్ కేబుల్, ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఈ ప్లేస్లో ఇస్తారు. ఈ ఫోర్డ్ ఈకో స్పోర్ట్లో ఎలాంటి ఊఫర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఈ మ్యూజిక్ ప్లేయరు. ఇది మనకు 4 స్పీకర్ కూడా ఊఫర్ ఉన్న విధంగానే వస్తాయి. మ్యూజిక్ ప్లేయర్ల విషయానికి వస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎయిర్ బ్యాగ్ల విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా మరొక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. చాలా వెహికల్స్కి అయితే 2 కీస్ అందుబాటులో ఉండవు. ఈ కార్కి అయితే మనకు 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి మీరు. సో ఎలాంటి ఇంజన్ వర్క్ కూడా లేదు. డైరెక్ట్ వెహికల్ అయితే మనం బై రోడ్ పంపిస్తాం. బై రోడ్ వచ్చేటప్పుడు మీకు క్లియర్గా ఎవరైతే డ్రైవర్ వస్తారో వాళ్ళు కూడా మీకు ఇక్కడైతే వీడియో కాల్ చేయమంటారు, అక్కడ వీడియో ఇస్తారు. 120, 140 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. ఈ సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే సైడ్ మిర్రర్స్ కూడా మనం ఈ ప్లేస్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ అంటారు. సో మళ్ళీ మనం వెహికల్ ఆఫ్ చేయాలనుకుంటే జస్ట్ ఈ బటన్ ఇలా చిన్నగా ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టాప్ కావడం జరుగుతుంది. అండ్ కనెక్టివిటీ పార్ట్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఏ ప్లేస్లో కూడా చిన్న రస్ట్ కూడా లేదు. ఈ సీట్స్ కూడా మనకు అవసరం ఉన్నప్పుడు సీట్ హైట్ చేసుకోవచ్చు, డౌన్ కూడా వేసుకోవచ్చు. అండ్ వెనకాల సీట్ కవర్స్ కూడా చూసుకోండి, చాలా లగ్జరియస్ సీట్ కవర్స్ ఉన్నాయి. కంప్లీట్గా బ్లాక్ కలర్తో ఉన్నాయి. వెనకాల సీట్ కవర్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రూఫ్ కంపెనీ రూఫ్ ఉంది. ఇప్పటివరకు దీన్ని రూఫ్ను కూడా క్లీన్ చేయించలేదు. డోర్ల కనెక్టివిటీ పార్ట్ కూడా చూసుకోండి. డోర్ల కనెక్టివిటీ పార్ట్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. కంప్లీట్గా మనకు వెనకాల కూడా పవర్ విండో అయితే రావడం జరుగుతుంది. ఈ సీట్ కవర్ల లోపల కూడా మనకి మళ్ళీ ఫోర్డ్ కంపెనీ సీట్ కవర్స్ కూడా ఉన్నాయి. అంటే 2 లేయర్ సీట్ కవర్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. బ్లాక్ కలర్ అవసరం లేదనుకున్న వాళ్ళకి లోపల క్రీమ్ కలర్లో ఈ ఇంటీరియర్ ఏదైతే వస్తుందో ఇంటీరియర్ క్రీమ్ కలర్లో కూడా మనకైతే సీట్ కవర్స్ ఉన్నాయి. నాకు హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. హెడ్ లైట్స్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే ఇంజన్కి సంబంధించిన వ్యూ కూడా చూద్దాం. సో ఇంజన్కి సంబంధించిన వ్యూ విషయానికి వస్తే ఇంజన్లో కూడా మనకు చిన్న ఆయిల్ లీకేజ్ లేదు. ఇంజన్లో రన్నింగ్లో కూడా చిన్న సౌండ్ కూడా లేదు. అప్రాన్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. అప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎలాంటి అప్రాన్స్ డ్యామేజ్ కానీ ఎలాంటి వర్క్ కానీ జరగలేదు. బ్యానట్ పట్టి కూడా కంప్లీట్గా ఒరిజినలే. మన బ్యానట్ పట్టి కూడా ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. 1కి 10 సార్లు మేము ఇక్కడ వెహికల్ చెక్ చేసిన తర్వాత మనం వెహికల్ అనేది పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ట్రాన్స్పోర్ట్ అమౌంట్తోనే కారు పంపిస్తున్నాం కాబట్టి అక్కడికి వచ్చినాక కారు కూడా ఆగద్దనే ఉద్దేశంతో 1కి 10 సార్లు మనం ఇక్కడ వెహికల్ చెక్ చేసి మెకానిక్ దగ్గర కూడా అన్ని రకాలుగా వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయించి ఏమైనా చిన్న చిన్న పని ఉన్నా కూడా ఇక్కడే చేయించుకొని మనం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో రన్నింగ్లో ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ అయినా కూడా మెకానిక్స్ అందుబాటులో ఉండరు కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా వెహికల్ ఓకే అన్న తర్వాతనే ఢిల్లీ నుంచి అయితే బయలుదేరడం జరుగుతుందండి. ఈ వెహికల్ నచ్చినట్టయితే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మళ్ళీ కూడా చెప్తున్నాను, లేదు అంటే కేవలం ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పంపించినా మనం అనేది కార్ అనేది పంపించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.